హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ బెండకాయ టమాటీ పులుసు అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా బెండకాయలు ఒక పావు కేజీ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఒక అంగుళం ముక్కలతోటి కట్ చేసేసుకోవాలి బెండకాయలు క్లీన్ చేసుకొని. అలాగే ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్ ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న బెండకాయలు వేపుకోవాలి. నేను చూసారా ఇంత వేసి కట్ చేసుకున్నాను. బెండకాయ టమాటా పులుసులోకి ముక్కలు ఇలా ఉంటేనే బాగుంటాయండి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇలా కాస్త ఒక 2-3 నిమిషాలు వేపండి. వేపితే బెండకాయ చక్కగా ఉడికి మెత్తబడుతుంది. మనం పులుసులో వేసిన వెంటనే చక్కగా ఒక 5 నిమిషాలు ఉడకబెడితే మనకి టమాటీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది అనమాట. అందుకు ముందుగా వేపుకుంటే బాగుంటుంది. తర్వాత అవి వేగిన తర్వాత తీసేసుకొని అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వండి. పోపు వేగిన తర్వాత టమాటీలు ఎర్రటివి ఒక 2 పళ్ళు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే మిక్సీలోని పేస్ట్లా చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మగ్గుతుందండి. మూత పెడితే చక్కగా ముక్క మెత్తబడుతుంది. మళ్ళీ మూత తీసి కలుపుకొని కొద్దిగా తగినంత సాల్టు, అలాగే కారము ఒక 2 స్పూన్లు. మాకు స్పైసీగా ఉండాలని నేను 2 స్పూన్లు వేసాను. మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేపుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు వేస్తే తినరు, పులుపు తిన్న అంటారు కదా. అలాంటప్పుడు ఇలాగ టమాటీలతోటి పులుసులా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోని ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ వేసుకోవచ్చు. నేను అవి ఏవి వేయట్లేదండి. ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకుందామని మసాలాలు ఏం వాడట్లేదు. అలాగా గ్లాసున్నర వాటర్ వేసేసి మూత పెట్టేసి మీడియంలో పెట్టి అలాగా ఉడకనివ్వండి. తర్వాత అల్లము, వెల్లుల్లి వీడియోలో చూపించినట్టు కచ్చాబచ్చా దంచుకొని వేసేసుకోండి. పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు. నేనైతే కచ్చాబచ్చా దంచేసి వేస్తున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత వేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మరి మసాలాలు అవి ఏమి వేయవసరం లేదండి. మనం ఈ ఎల్లుల్లిపాయ అల్లం ముక్క వేసానేమో మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడుకుతుంటేనే మంచి టేస్ట్, అదే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టి మూత పెట్టి మగ్గిన తర్వాత చక్కగా బెండకాయ పూర్తిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసి దించేసుకోవడం. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇంకా వేడి వేడి అన్నంలోని ఈ టమాటీ బెండకాయ పులుసు వేసుకొని తిన్నారంటే ఇంకా మళ్ళీ చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా, చింతపండు లేకుండా చక్క టమాటా వేస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.